ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు నియోజకవర్గం పెద్దపంచాని మండలం బసవరాజు కండ్రిక వద్ద శనివారం వేకువజామున టూరిస్టు బస్సు ప్రమాదానికి గురైంది. ఇందులో 2 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. బైరెడ్డిపల్లి మండలం టీ గట్టూరు గ్రామానికి చెందిన నారాయణప్పకు చెందిన 2/24 సెంట్ల భూమిలో 3 సంవత్సరాల క్రితం 270 మామిడి చెట్లు నాటడం జరిగింది. అదే గ్రామానికి చెందిన ఆరెప్ప కుటుంబం అర్ధరాత్రి చెట్లను నరికివేయడం జరిగింది. దీనికి కారణం భూ తగాదాలే అని గ్రామస్తులు చెబుతున్నారు. యాత్రికులు అందించిన వివరాల మేరకు శుక్రవారం సాయంత్రం కడప జిల్లా నుండి టూరిస్టు బస్సు సుమారు 30 మంది ప్రయాణికులతో దక్షిణ భారతదేశం యాత్రకు పయనమయ్యారు. శనివారం వేకువజామున పెద్దపంచాని మండలం బసవరాజు కండ్రిక వద్ద బస్సు అదుపు తప్పి కరెంటు పోల్ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు, మరో మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మిగిలిన ప్రయాణికులకు గాయాలయ్యాయి. బసవరాజు కండ్రిక గ్రామస్తులు 108 వాహనానికి పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తులను పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గంగవరం సిఐ, ఎస్ఐ తమ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి గ్రామస్తులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం అంతా హిందూపురంలో వాళ్ళు వీళ్ళందరినీ వేసుకొని వచ్చినాము. ధర్మారం వచ్చినాము. ధర్మాల నుండి కదిరి వచ్చినాక ఇక్కడ వచ్చినాక బండి సైడ్కి బీకింది. ఏమో 4:30 అప్పుడు ముందర కరెంట్ పోల్ ఉంటే కరెంట్ పోల్ కాగింది. ఒక 2 డెత్ అయినారు, ఓ 10 మంది గాయాలైనారు. ఒళ్ళు క్యాదగించర్లు పేరు సార్ అంతా మొత్తం మిక్స్లో ఉన్నారు సార్. అదే అక్కడ నుండి వచ్చినాము, ఇక్కడ వచ్చేసరికి తూగినాము. అది యాడ్ నుంచి వస్తా అన్నారు మీరు? అందరూ ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు? మేము ఆ ఊర్లో 3, మిగతా వాళ్ళంతా అక్కడ హిందూపురం గోరెపించడంలో 4, ఇంకా 4, గోరెడ్డిపల్లిలో 2, రాచర్ల ఆడ ఊలిపల్లిలో 10 మంది. మొత్తం ఎంతమంది బస్సులో ఉండింది? 52 మంది పిల్లలతో 52 మంది. యాడికి పోతా ఉండేది? యాడికి పోతా ఉన్నారు? ఫస్ట్ కాణిపాకం చూసుకొని రామేశ్వరము అది చూసుకోవాలి. సరే, 5 దినాలు. ఎట్లా జరిగిందా ఇది? ఆపోజిట్ లారీ వచ్చింది సార్. ఆ లారీ కొడతాడని చెప్పి నేను లెఫ్ట్కి వెళ్ళాను. ఆ లెఫ్ట్కి వర్షం పడింది కదా, దానివల్ల ఇది మళ్ళలో అట్లా బండి స్కిడ్ అయ్యి దేనికి గుద్దేసినారు? అది పడడం వల్ల ఫోల్గా ఉంది కదా సార్, ఫోల్గా తగ్గింది సార్. యాడ్ నుంచి ఎక్కడ పోతాండి ఇది? ఇది మేము వచ్చి కాణిపాకం వెళ్తున్నాం సార్. ఇప్పుడు రామేశ్వరం టూర్ వెళ్తాము. యాడ్ నుంచి వస్తా అన్నారా? ఎక్కడి నుంచి బయలుదేరారు? పేరూరు. ఏ జిల్లా అది? రామగిరి మండలం సార్. ఇదండి అనంతపూర్ డిస్టిక్, రామగిరి మండలం. ఈరోజు ప్రొద్దున్నే ఒక చిన్న దురదృష్టకరమైన సమాచారం అందింది. అనంతపూర్ నుంచి ఒక టూరిస్ట్ బస్సులో దేవాలయ దర్శనానికని బయలుదేరారు. తెల్లవారుజామున 5 గంటలకి అనుకోకుండా బస్సు బోల్తా పడడం వల్ల దాదాపు 21 మంది మన హాస్పిటల్కు వచ్చారు గాయాలతో. దాంట్లో 4 కొంచెం తీవ్ర గాయాలయ్యి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కు తరలిస్తున్నాము. మిగిలిన వాళ్ళు చిన్న చిన్న గాయాలతో ఇక్కడే మన హాస్పిటల్లో అడ్మిషన్ పెట్టామండి. దీంతోపాటు 2 స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఆ 2ని కూడా మన మార్చురీకి తరలించాము. వాళ్ళకి పోస్ట్ మార్టం చేయడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మాత్రం చాలా దురదృష్టకరమైన విషయం. ఏదో దేవాలయ దర్శనాలకని బయలుదేరినట్టున్నారు.
వీళ్ళ చుట్టాలందరూ బెంగళూరులో ఉన్నారంట. వాళ్ళు ఒకరొకరే వస్తున్నారు చూడడానికి. ఏ టైంకి వచ్చినారు ఏమి వీళ్ళు పేషెంట్స్? ఏ టైంకి వచ్చినారు? 5 గంటలకు వచ్చారు. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు వచ్చారు. అప్పటి నుంచి ఇంకా స్టెబిలైజ్ అయ్యారు అందరూ ఆల్మోస్ట్. 21 మందికి అయితే మాత్రము ప్రాణహాని లేదు. దురదృష్టం ఏమంటే 2 స్పాట్లోనే డెత్ అయ్యారు. ఈరోజు తెల్లవారుజామున సుమారుగా 5 గంటల ప్రాంతంలో బసవరాజు కండ్రిగ పంజాని మండలం సంబంధించి బసవరాజు కండ్రిగ దగ్గర ఒక టూరిస్ట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి దాని యొక్క డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్ల అప్సెట్ అయ్యేసి కొంతమందికి ఇంజురీస్ అయినాయి, కొంతమంది చనిపోయారని చెప్పి మాకు సమాచారం రాబడింది. దానికి సంబంధించి మేము ఇమ్మీడియట్గా నేను మా యొక్క సిబ్బంది అంతా కూడా ఇమ్మీడియట్గా సీన్కి వెళ్ళేసి అక్కడ ఇంజురీస్ అందరినీ కూడా 108 అంబులెన్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్కి. ఇంకా 2 వ్యక్తులు అక్కడ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. వారిని కూడా మార్చరికి తరలించడం జరిగింది. వీరంతా కూడా పెనుగొండ మండలం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక టూరిస్ట్ బస్సు మాట్లాడుకొని వీళ్ళంతా కూడా రామేశ్వరం, కన్యాకుమారి తదితర ప్రాంతాలకు పోవాలని చెప్పే ఉద్దేశంతో అక్కడి నుంచి గత రాత్రి 9 గంటలకు బయలుదేరడం జరిగింది. ఈరోజు ఉదయం ఇక్కడ కాణిపాకం పోవాలని ఇక్కడికి రావడంతో ఈ విధంగా ఈ సంఘటన జరిగింది. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. డ్రైవర్ పైన కూడా తగు చర్యలు తీసుకుంటున్నాము. బైరెడ్డిపల్లి మండలం టీ గడ్డూరు గ్రామానికి చెందిన నారాయణప్పకు చెందిన 2/24 సెంట్ల భూమిలో 3 సంవత్సరాల క్రితం 270 మామిడి చెట్లు నాటడం జరిగింది. అదే గ్రామానికి చెందిన ఆరెప్ప కుటుంబం ఈ అర్ధరాత్రి చెట్లను నరికివేయడం జరిగింది. దీనికి కారణం భూ తగాదాలని గ్రామస్తులు చెబుతున్నారు. ఏం బాధపడుతున్నామో మేము నారాయణప్ప లక్క ఇది కూతుర్లు చెప్పు అంతా సార్ వాళ్ళకి ఏడ్చుకో. 2011లో గెలుచుకుంటుంది మేడం. 3 తాళ్ళు వేసి 3 తాళ్ళ గెలుచుకుంటుంది మేడం. కరువు పిల్లలంతా కూడా చేసుకున్నా కూడా వస్తారు మేడం. వాళ్ళు నైట్ వస్తారు మేడం. అక్కడ వాళ్ళు నలుగురు మేడం. మన ఆయన ఒకటే ముందర కట్టేసి మన ఆయన మేడం 6 నెలలప్పుడు టమాటో చెట్లు నాడదాము. గవర్నమెంట్ ఇచ్చినారు. అక్కడి నుంచి పాపం 20,000 పైపు తెచ్చుకొని ట్రిప్పులు వేస్తే నైట్ మొత్తం ఇల్లు కడితే మా నాన్నడే పనుకుంటారు మేడం. పోలీస్ స్టేషన్ బయటికి అన్నీ ఉన్నాయి మేడం. హలో మా విలేజ్ వచ్చి తీర్థం గడ్డూరు బైరెడ్డిపల్లి మండలము. మాది మా నాన్న పేరు నారాయణప్ప, మా అమ్మ పేరు నారాయణమ్మ. వాళ్ళు సత్యనారాయణ, సీనప్ప, తిప్పుగాడ అనే వాళ్ళు ముగ్గురు వచ్చి నైట్ మామిడి చెట్లు మొత్తం కొట్టేసాం. మేము 3 సంవత్సరాలుగా చేస్తూ ఉంటాము. మా బోర్ కూడా లేదు. మేము నీళ్ళు తెచ్చుకొని బాడీకి తెచ్చుకొని నీళ్ళు తోలి పెంచేయండి చెట్లు ఒకే నైట్ నరికేసినారు. 1 year ముందు టమాటా నార్లు వేసుకొని వచ్చింటేను డ్రిప్ పైపులు, PVC పైపులు మొత్తం చేసేసినారు. మామిడి చెట్లు ఒకసారి నరికేసి వెళ్ళిపోయి మేము పోలీస్ స్టేషన్ పై కంప్లీట్ పెట్టే వస్తే వాళ్ళు నష్టపరిహారం ఏం కానీ కట్టలేదు. మా నాన్న 2, 3, 4 సార్లు చేయించినారు. నైట్ కూడా తన్నినారు సార్. చంపేయాలనే
దొరకకుండా పోయి పారిపోయినాడు. పదుల్లో దూరుకుని ఉన్నాడు. నైట్ కూడా వాళ్ళు మొత్తము 5 మనిషి వచ్చినారు సార్. వాళ్ళతో సత్యనారాయణ వాళ్ళ భార్య మంజుల, సత్యనారాయణ వాళ్ళ భార్య మంజుల, తిప్పయ్య, తిప్పయ్య భార్య సుజాత, సీనప్ప అనేసి వాళ్ళు 5 మనిషి వచ్చినారు రాత్రి. మా తమ్ముని మీదకి వస్తారు కాలం అంతా నైట్ మా పెద్దమ్ముడితో 12 వరకు 11లోనే పాస్బుక్ మా నాయన పైన వచ్చింది, నారాయణప్ప పైన వచ్చింది. పాస్బుక్ వచ్చినాక లెవెలింగ్ వేపించి మామిడి చెట్లు పెట్టినది ఫినిషింగ్ అంతా వేసిండారు నారాయణప్ప. ప్రతి బిల్లు ప్రతి పాస్బుక్ అంతా నారాయణప్ప పైనే ఉంది. వాళ్ళు కావాల్సి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. దీనికి న్యాయం మీరే చేయాలి. సంవత్సరం ఏం పంట చేసినా వచ్చి నష్టం చేసేసి వెళ్ళేసేది. పోయినసారి శనగింజలు వేసేసిపోయింటే దాంట్లో ఉలువలు చల్లేసినాడు. అప్పటికి మేము సర్దుకొని పోతిమి. టమోటా చెట్లు కింద నాటుదాము అనేసి డ్రిప్ పైపులు అంతా వేపిస్తే డ్రిప్ పైపులు నైట్ మొత్తము తెగొట్టేసేసినారు. అప్పుడు బిగించుకుని అప్పుడు కూడా వాళ్ళ మీదకి మేము ఆ రోజు వాళ్ళ పైకి పోయిండేది. ఇంతవరకు దౌర్జన్యమే చేస్తున్నారు, న్యాయమే చేస్తా ఉండలేదు. ఎన్నిసార్లు ఎన్ని కంప్లీట్ చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి కంప్లీట్లు ఇస్తానే ఉన్నాం కానీ కంప్లీట్లు ఏమీ పని చేయలేదు. కోర్టులో న్యాయం జరిగింది. కోర్టులో న్యాయం జరిగినాక పింఛన్ వేసి పాస్బుక్ వచ్చి అంతా కంప్లీట్ చేసుకుంటే కూడా వాళ్ళు దౌర్జన్యం నిలిపేక అవుతాం లేదు. ఏం పంట చేసేకి లేదు. ఊర్లో ఎవరు మాకు శత్రువులే లేదు. వాళ్ళే సార్ మాకు ఈ ఊర్లో ఎబ్బిటికి వాళ్ళే పొగులో వచ్చి నైటే కట్ చేసేసారు సార్. ఏం పంట చేసినాను నైటే వచ్చి ఉన్నారు సార్. కాపురము ఇల్లంతా నైటును మా నాన్న ఇక్కడే ఆవులు కట్టేసి ఇక్కడ పనుకొని ఉంటే కుక్క అరిసింది అనేసి చేనులోకి వస్తే 3 తరుముకున్నారు. పొదుల్లోపై దాముకునేసి మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పి వాళ్ళకి మొత్తము తెల్లారి కొంత కంప్లీట్ చేసేసినారు. నైట్ 3 గంటల నుంచి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినారమ్మా? ఇచ్చినాం సార్. సార్ కూడా వచ్చినాడు ఈరోజు. సార్ ఎస్ఐ సారే వచ్చి అంతా చూసి ఎంక్వైరీ చేసుకొని పోయినాడు. రాసుకొని పోయినారు సార్.